ఒక్కసారి అందరూ భారత్ మాతాకి అందరూ అంటున్నారా? భారత్ జై. ఈరోజు సమావేశాన్ని ఎంతో చక్కగా ఘనంగా నిర్వహించిన శ్యామన్నకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాన్న చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఎవరు ఇంకేముండదు చెప్పడానికి. కాబట్టి నేను రాయలసీమ ఉద్యమం తాగునీరు సాగునీరు కోసము పదవులను పక్కన పెట్టి పోరాటం చేసిన వ్యక్తి. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒక మహానుభావుడి గురించి చెప్పేవారు. 6 సార్లు ఎంపీగా గెలిచి, అట్లాగే గవర్నర్, కర్ణాటక బీహార్ గవర్నర్గా, కేంద్ర మంత్రిగా ఉండి, స్వాతంత్ర సమరయోధుడే కాకుండా ఈరోజు ఎస్ఆర్బిసి కానివ్వండి, లేదంటే ఎర్రగుంట్ల రైల్వే జోన్ కానివ్వండి, అప్పుడు వేసిన విజన్ ఇప్పుడు మనకు కళ్ళ ముందు ఉంది అంటే అది పెద్దాయన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు, మరి మీరందరూ కూడా ఆయనకు సహకారం ఇచ్చి గెలిపించారు. అదేవిధంగా మీ అందరూ కూడా మీ ఇంటి ఆడపిల్లగా భావించి, మరి మీరందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే అలాంటి మహానుభావుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారికి అంజలి ఘటిస్తూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్యామన్న అన్నారు ఒక మాట, నేను కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా వెళ్ళే ముందు నన్ను అవమానించారు అని చెప్పారు. కులం మతం మధ్యలో రాజకీయాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఆయన అన్నారు, కార్పొరేటర్లను సంతలో పశువులను అమ్మినట్టు మేము కొనుక్కున్నాము కార్పొరేటర్లను. నేను చెప్తున్నాను, గెలిచిన తర్వాత అదే మీ లేఅవుట్లు, ప్రతి లేఅవుట్ పశువుల సంతగా మారబోతుందని అయితే నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వైశ్యుల గురించి తప్పుగా మాట్లాడారు అని ఆయన చెప్పారు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పారు. వాళ్ళు ఎవరైతే మాట్లాడారో మీ కాళ్ళ పైన పడి క్షమాపణలు చెప్పే వరకు నేను ఊరుకోనని నేను తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యలను పార్లమెంట్కి తీసుకెళ్తాను. పార్లమెంట్లో మాట్లాడడమే కాదు, మహిళలంటే తక్కువ కాదు, ఇంట్లోనే ఉండేవారు కాదు. ఈరోజు మహిళలంటే రూలర్స్ అని ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా, అట్లాగే మీ సమస్యలకు పరిష్కారం దొరికేలాగా నా పైన నమ్మకము ఉంచి ఈసారి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. ఫారూక్ గారు, తండ్రితో సమానులైన ఫారూక్ గారు ప్రజాసేవలో ఉంటూ ఎప్పుడు కూడా ఈ శిల్పా బ్రదర్స్ మాదిరో లేకపోతే కాటసాని బ్రదర్స్ మాదిరో ఎప్పుడు కూడా ఆయన పైన ఒక బ్లాక్ మార్క్ లేదు. కాబట్టి మీరు కూడా అతనికి ఓటు వేసి గెలిపించవలసిందిగా, ఇక్కడ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ సభలో ఎంతో ఓపికతో ఉన్నారు అంటే ఇది ఒక అగ్ని పరీక్ష అనుకోండి. ఇవి టెంపరేచర్ ఉన్నా కూడా ఇది ప్రేమతో వేరే రాజకీయ నాయకులు ఎవడన్నా పెడితే మొదటినే పోయాడు, భోజనాలు అరేంజ్ చేశాడు, ఆడపోయి పడుతురు. కానీ ఇంతసేపు ఇక్కడ ఉండడం మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ మీద, శ్యామ్ సుందర్రావు మీద, ఫరూక్ మీద, శబరి మీద ఉన్న ప్రేమ ఈరోజు కనపడతాం.
ముఖ్యంగా ఈ రాష్ట్రం నేనంతా ఒక 2-3 నిమిషాలు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ హెడప్ అయిపోతే దగ్గరికి వచ్చింది ఎన్నికలు. ఇంకా 13వ తేదీ పోలింగ్, మేము తిరిగేగలిగేది కూడా 11వ తేదీ వరకే. ఆ తర్వాత లేదంటే మొత్తం మీద 12 రోజులు మన చేతుల్లో ఉంది. ఈరోజు శబరి గారు 7 నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయాల్సి ఉంది. ఫారూక్ గారు నిరంతరం ఆ ఏజ్లో ఐ అప్రిషియేట్, చాలా ఆయన ఏజ్కు మించి ఈ ఎండలో మరి ఆయన ప్రచారం చేస్తున్న విధానం చాలా అప్రిషియేట్ చేయాలి. ఆయనకు దాదాపుగా 5 మంది పంచపాండవులు అనుకుంటా. ఆయన బాగానే ఈ పంచపాండవులు బ్రహ్మాండంగా వీధిని నమ్ముతున్నారు. ఈరోజు పొజిషన్ ఏమంటే ఖచ్చితంగా శిల్ప బ్రదర్లు ఆయన ఏదో ఇంతకుముందు అనుకుంటుంటే ఏదో కంపెనీలు ఎట్లా ఉండనంటే ఏదో 2-3 కలిసిన ఒకే కుటుంబం వాళ్ళు ఏదో పెట్టుకుంటుండ్రు, శేషయ్య బ్రదర్స్ అని, లేకపోతే వెంకటరామ సన్స్ అని. ఇక శిల్ప బ్రదర్లు 2 నియోజకవర్గాలను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నారు. వాళ్లకు మన ఫారూక్ గారికి చాలా తేడా ఉంది, సీనియారిటీ ఉంది. అసలు ఏంటి స్పీకర్గా కూడా పనిచేశాడు ఆయన, ఒక మంత్రిగానే కాదు. లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే ఏంటి, క్యాబినెట్లో ఎట్లా డెసిషన్స్ ఉంటాయి, ఏ రకంగా ప్రజాసేవ చేసేదానికి చట్టబద్ధంగా ఏ రకంగా ఉండాలి అనేటువంటివి ఆయనకు తెలిసినంతగా ఈ శిల్ప బ్రదర్లకు, కాటసాని బ్రదర్లకు, ఇవన్నీ కంపెనీలు బ్రదర్లు, ఈ కంపెనీలకు వీళ్ళకు తెలియదు. చాలా మంచి వ్యక్తి. శివరమ్మ గురించి ఇంకా నేను నా కూతుర్ని గురించి నేనే చెప్పుకుంటే నేను డబ్బా కొట్టేట్టుంటుంది, కానీ బాగా స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్లో, ఖచ్చితంగా పార్లమెంట్లో న్యాయం చేయగలదు. ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు చూడండి మీరు, తీగల వంతెన, అదేదో కేబుల్ బ్రిడ్జ్, అది సంగమేశ్వరము సిద్ధేశ్వర అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మధ్యన తీగల రోడ్డు వస్తుంది ఇక్కడ. ఆ రోడ్డులో కూడా ఆదాయాలు పొందారు మన బ్రదర్లు. ఈరోజు ఆ రోడ్డు వస్తున్నప్పుడు కృష్ణా రివర్ను దాటి యువతలికి రాయలసీమలోకి రావాలంటే, తెలంగాణ నుంచి సోమశిల నుంచి సంగమేశ్వరానికి రావాలంటే ఆ బ్రిడ్జి కట్టాలంట. ఆ బ్రిడ్జి తీగల వంతెన, అది దాని మీద తీగల వంతెన ఊరికే పోయి ఆడ సెల్ఫీలు దిగనీకా, హనీమూన్ కపుల్ పోయి సెల్ఫీలు దిగనీకా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పోయి సెల్ఫీలు దిగనీకా పనికొస్తుంది, కానీ రాయలసీమకు పనికిరాదు. ఈరోజు 60 TMCల నీళ్లు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ అక్కడ కనుక నిర్మాణం చేస్తే ఈ రాయలసీమ కరువు తీరుతుంది. ఈ 8 రోజులకు ఒకసారి నంద్యాలలో నీళ్లు, మంచినీళ్లు, ఈ దొంగ నా కొడుకులు 8 రోజులకు ఒకసారి, 8 days ఒకసారి నీళ్ళు ఇచ్చే ఈ బ్రదర్లు, కంపెనీ ఓనర్లు ఎవరికి సమాధానం చెప్తారు? మీరు మళ్ళా ఓట్ల కోసం వస్తున్నారు.